రైట్, ఒక మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా మరొకసారి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప ఈ సమయాన్ని బట్టి మరొకసారి నిన్ను గణపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, నీ సన్నిధానంలో ఈ రీతిగా కూడుకొని నీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు. చదవబడిన మాటను మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మాతో, నాతో, నీ పిల్లలతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. వందనాలండి, వందనాలు. మంచిది. ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనంలో కొన్ని మాటలు చూద్దాం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము. అర్థమైందండి? ఈ మాటను మనము చాలా సార్లు చదివి ఉండవచ్చు. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని సొలొమోను తెలియపరుస్తూ గృహమును విత్తము అంటే ఈరోజు గృహమును గురించి మాట్లాడుతున్నట్లయితే గృహము పితరులు ఇచ్చిన స్వాస్యము అని మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన స్వాస్యము ఏంటయ్యా అంటే దేవుడు మనకు గృహాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి గృహము ఎంత అవసరమో ప్రతి ఒక్క మనిషికి నిజంగా తెలుసు కదండి. అందుకనే ఈ లోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేకపోయినా ఖచ్చితంగా, అర్థమైందా, లగ్జరీ లైఫ్ లేకపోయినా ఉండడానికి మాత్రం ఒక చిన్న గుడిసె అయినా, లేక చిన్న రేకులు ఇల్లైనా, చిన్న ఒక బరకాలతో కట్టిన ఒక గుడారమైనా ఏం చేస్తున్నారంటే కట్టుకొని ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైంది నా మాట? అంటే మనిషి జీవితంలో ఖచ్చితంగా గృహము అనేది చాలా ముఖ్యము. గృహము అనేది వారి జీవితంలో లేకపోతే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు గూడు విడిచిన పక్షి వలె ఉండేవారు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. వింటున్నారా నా మాట? అందుకనే మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే గృహము కావాలి. ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే ఒక గూడు కావాలి. అందుకని అంటూ ఉన్నాడు, యెహోవా ఇల్లు కట్టకపోతే దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అయితే గృహము కావాలి, కానీ ఎవరి ద్వారా కావాలంటే మన తండ్రి అయిన దేవుని ద్వారా కట్టబడిన ఇంటి ఇల్లు మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే పితరులు ఇచ్చిన స్వాస్యము. ఏంటంట? గృహము పితరులు ఇచ్చిన స్వాస్యము. ఈరోజు మన జీవితంలో మనము గృహము దేవుని చేత కట్టబడిందిగా ఉండాలి. అంటే ప్రియమైన రెండు విధాలుగా మాట్లాడవచ్చు. ఒకటి, గృహము అనేది లేక ఇల్లు అనేది కుటుంబము కట్టబడడం వస్తుంది. రెండోదిగా ఇదిగో మనకు కనపడుతున్న ఒక స్ట్రక్చర్, అంటే ఒక బిల్డింగ్ అనుకుందాం, ఒక గుడారం అనుకుందాం, అది కూడా ఒక విధంగా దాంట్లో భాగమే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, పితరులు ఇచ్చిన స్వాస్యము. అంటే స్వాస్యముగా పితరులు ఏం చేస్తున్నారంటే బిడ్డలకు గృహాన్ని ఇస్తూ వస్తూ ఉన్నారు. అయితే 10 మంది బిడ్డలు ఉన్నారనుకో, 10 మంది కట్టించడం లేదు కదా. అండ్ ఉన్న ఇంటిని ఏం చేస్తున్నారు, కుమారులకు పంచిపెట్టేవారుగా ఉంటూ ఉన్నారు కదండి. ఇప్పుడంటే ఎవరికి వారు స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత వారు ఇల్లును కట్టుకుంటున్నారు. అయితే ఈ కట్టుబడిలో మాత్రము దేవుని సహాయము కావాలి.
దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలి. దేవుని చేత మన ఇల్లు కట్టబడాల. మనం కడుతున్నాం అనేది ఒక ఉద్దేశంతో మనం కట్టడం కాదు, కానీ ఆ కట్టడం వెనుక ఎవరు ఉండాలంటే దేవుని సహాయం ఉండాలి. ఈరోజు ఈ రీతిగా ఈ యొక్క ఇల్లు కట్టబడడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? మా శక్తి సామర్థ్యాలు కాదు, లేక మనిషి యొక్క బలాన్ని ఆధారం చేసుకొని అయితే ఈ ఇంటిని కట్టలేము. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మన జ్ఞానాన్ని సంపాదించి లేక మన జ్ఞానముతో కట్టాలని ఆలోచన చేస్తే దాన్ని కట్టలేము, కానీ దేవుని సహాయంతో మాత్రమే కట్టగలం. అప్పుడే మనుషులు ఆశ్చర్యపడే రీతిగా దేవుడు కడతాడు. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఈ ఇల్లు ఎలా నిర్మించబడుతుందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉందన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడే ఇల్లు కట్టాల. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అంటే దేవుడు ఇంటిని కట్టించాలి. ఎలా కట్టించాలంటే తన జ్ఞానాన్ని మనుష్యులకు ఇచ్చి, ఎవరైతే కడుతున్నారో వారికి ఇచ్చి కట్టించగలిగితే, ఎదుగో దేవుని జ్ఞానము చేత కట్టించగలిగితే, అర్థమైంది? దేవుడు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అలా జ్ఞానాన్ని ఇవ్వాలంటే దేవుని మీద ఆధారపడాల. ఏం పని చేయాలి ప్రభువా, ఎలా కట్టాలి అని దేవుని అడగాల. అదే రీతిగా శరీర సంబంధమైన గృహాన్ని కూడా మనం కట్టాల. అంటే కుటుంబానికి కూడా మనం ఏం చేయాలా? కట్టుకోవాలి. దాంట్లో కూడా ఎవరి సహాయం కావాలంటే దేవుని సహాయం కావాలి. చాలా మంది ఇంటిని కట్టుకోవడం కుదరట్లేదు కదండి. చాలా మంది కుటుంబాన్ని కట్టుకోవట్లేదు. ఇదిగో మంచి మంచి బిల్డింగ్లు అయితే కట్టుకుంటూ ఉన్నారు, కానీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవట్లేదు. అందుకని బిడళ్ళు తప్పిపోతూ ఉన్నారు. అందుకని భార్య భర్తలు సరిగ్గా ఇదిగో వారి అన్యోన్య జీవితాన్ని సరిగ్గా గడపలేకపోతూ ఉన్నారు. వారి వైవాహిక జీవితంలో అనేక అవరోధాలు, శ్రమలు వచ్చి పడుతున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? మంచి బిల్డింగ్ కట్టుకుంటూ ఉన్నారు, కానీ ఇదిగో కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవట్లేదు, లేక దేవుని మీద ఆధారపడట్లేదు. అందుకనే దేవుడిచ్చిన జ్ఞానముతో మనం కట్టాల. అందుకనే దేవుని జ్ఞానాన్ని మనం అడగాల. అప్పుడే మనము సరిగ్గా కట్టుకోగలం, అప్పుడే మనం చక్కగా కట్టుకోగలం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక మాట, నీవు ఎవరి జ్ఞానము కలిగి కట్టుతూ ఉన్నావు, నీ ఎవరి ఆలోచన కలిగి కట్టుతూ ఉన్నావు. ఈరోజు మనము ఏం చేయాలంటే దేవుని జ్ఞానము చేత కట్టాల. ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా మన ఇంటిని కట్టుకోవాలి, మన గృహాన్ని కట్టుకోవాలి. ఇంకొక మాట, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క లోక సంబంధంగా కనపడే ఈ యొక్క బిల్డింగ్ ఒక రోజు కూలిపోతుంది కదండి. కూలిపోదా అండి? కూలిపోతుందా? కూలిపోతుంది కదండి. ఏదో ఒక రోజు పాడైపోవాలి. ఈరోజు ఇంత సుందరంగా కనపడుతున్న ఈ యొక్క ఇంటిని మరొక 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఈరోజు మీరు అనొచ్చు కదా, ఎంత చక్కగా కట్టుకున్నాడండి, చాలా బాగుందండి అని. 10 సంవత్సరాల తర్వాత వచ్చి అంటారా మీరు? అలాగా అబ్బా ఎంత బాగుందండి మీ ఇల్లు అంటారా? పోనీ 1 సంవత్సరం తర్వాత వచ్చి అంటారా? ఇప్పుడు అన్నమాట, ఓపెనింగ్ అయ్యేదాకా అనే మాట, ఓపెనింగ్ తర్వాత 1 సంవత్సరం తర్వాత వచ్చి అనగలరా? ఎందుకంటే అది ఏదో ఒక రోజు పాడైపోవాల్సిందే. కానీ పాడైపోనిది ఏంటో తెలుసా? పాడు చేసుకోకుండా ఉండాల్సింది ఏంటో తెలుసా? మన కుటుంబాన్ని. దేవునికి స్తోత్రం. మన ఇంటిని, అది శరీర సంబంధమైన ఇంటిని మనం ఏం చేయాలి తెలుసా? చక్కగా దేవుని ఆలోచన ప్రకారంగా మనము కట్టుకోవాలా. ఇదిగో లోక సంబంధంగా కనపడే బిల్డింగ్లు మనం ఒకవేళ ఎలా కట్టుకుంటున్నాము అన్నది పక్కన పెడితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకంటే ముందు ఏం చేయాలి తెలుసా? నీవు నీ కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలి. అది ఎవరి ద్వారా కట్టుకోవాలంట? దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, ఇదిగో బిల్డింగ్ మీద లేకపోతే ఇంటి మీద ఫోకస్ పెట్టే ఆ యొక్క ఇంకొక మాట, ఆ ఫోకస్ లేకపోతే ఆ జ్ఞానము, లేకపోతే దానికి ఖర్చు పెట్టే ఖర్చు, లేకపోతే దానికి ఆ ఎఫెక్ట్ పెట్టే ఆ ఎఫెక్ట్ ఎక్కడ పెట్టాలో తెలుసా? అంతకంటే ఎక్కువగా కుటుంబం మీద పెట్టాల. కుటుంబాన్ని కట్టుకోవడానికి పెట్టాల. అంటే ఇంటిని చక్కగా కట్టుకోవద్దు అనేది ఉద్దేశం కాదు, కానీ కుటుంబాన్ని అంతకంటే ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టి చక్కగా కట్టుకున్నట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే గృహము పితరులు ఇచ్చిన స్వాస్యము అన్నాడు.
దానికి కారణం ఏంటంటే గృహము అంటే లోక సంబంధమైన గృహం కాదు. 10 మంది బిడ్డలు ఉంటే 10 మందికి ఇల్లు కట్టించగలరా తండ్రి? కట్టించలేడు కదండి. మేము ముగ్గురం ఉన్నామండి, మా ముగ్గురికి కూడా ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు. ఆయనకు ఒక ఇల్లే కట్టుతాడు అంతేనా? ఆ ఇల్లు కట్టుకున్నాడు కానీ మా నాన్నగారు దాన్ని ప్లాస్టింగ్ చేయించడానికి కూడా తనకు బలం శక్తి సరిపోలేదు, ఇంకా అలాగే ఉండిపోయింది. కారణం ఏంటో తెలుసా? తన శక్తి సామర్థ్యాలను దారబోసిన ఇదిగో అతడు ఉన్న ముగ్గురు కొడుకులకు కట్టించలేడు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట తెలుసా? గృహము అంటే మనం ఇప్పుడు కనపడుతున్న మనమే. దేవునికి స్తోత్రం. ఇల్లు అంటే ఏంటో తెలుసా? కనపడుతున్న మనమే. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలి తెలుసా? మన గృహాన్ని ఎంత ఎఫెక్టివ్గా కట్టుకోవాలని ఆశపడతామో అంతకంటే ఎక్కువగా ఎఫెక్ట్ పెట్టి అంతకంటే ఎక్కువ సుందరంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిచే విధంగా జీవిస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? ఎంతో అన్యోన్యత కనపడుతుంది, ఎంతో ఆనందం కనపడుతుంది కుటుంబంలో. కానీ వారి గృహాన్ని చూస్తే ఎలాగుంటుందో తెలుసా? ఇదిగో ఏమి లేని పరిస్థితి, లేని ఆ ఆకలి కొనిన పరిస్థితులు అయినప్పటికీ వారు కన్నీరు కార్చువారు కాదు, ఎంత మాత్రం వారు బాధపడేవారు కాదు. కారణం ఏంటో తెలుసా? వారి గృహము కంటే వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడం నేర్చారు. అందుకనే ఉన్నా లేకపోయినా ఎలాగ బ్రతుకుతారు తెలుసా? చాలా సంతోషంగా బ్రతుకుతారు. ఉన్నా లేకపోయినా ఇదిగో ఏమి ఉన్నా లేకపోయినా ఇదిగో దేవుని ఆనందించడం వారికి తెలుసు. కాబట్టి మన కుటుంబాలలో కొన్నిసార్లు ఆలోచన చేస్తాం, వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టుకున్నారండి, మనం కూడా ఇదిగో అలా కట్టుకుందాం అన్నప్పుడు భర్త ఏమంటారు తెలుసా? మనకు అంత స్తోమత లేదే అంటారు కదండి. నేను ఈ రేకుల షెడ్ కట్టుకోవడానికి నాన్న తిప్పలు పడ్డాను. ఏం తెలుసు? అప్పుడప్పుడు అంటుంది తప్ప పిల్లర్లు పెడితే బాగుండేది అంటుంది అమ్మగారు. ఏమంటుందండి? పిల్లర్లు పెడితే బాగుండేది, లోపల నుండి మనం కూడా స్థిరంగా పెట్టుంటే బాగుండేది. చాలామంది వచ్చి సలహాలు ఇస్తున్నారు, అయ్యా మీరు పిల్లర్లు పెట్టుంటే ఇంకా సూపర్గా ఉండేదండి, అండ్ స్టాప్ పోసి ఉంటే ఇంకా సూపర్గా ఉండేదండి అంటే వాళ్ళు చెప్పడం బాగానే చెప్తారు కదా. సూపర్ ఉంటుంది మంచిదే, కానీ అంతకంటే ముందు ఆలోచించాల్సిందేంటి? మోయగలమా భారాన్ని? ఒక బ్రదర్ ఇలాగన్నారు, ఏమని తెలుసా? ఎంత ఇద్దండి అయ్య గారు? మా అంటే పిల్లర్కి 15,000 ఖర్చు లెక్కెట్టుకోవాలన్నాడు. ఎంత? 15,000 పిల్లర్కి కేవలం కట్టుకోవడానికే. మరి దానికి ఇలాంటి సుందరమైన డిజైన్స్ రావాలంటే వస్తుందా? ఏమండి ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నేను ఒకవేళ లెక్క పెట్టుకుందాం, ఇంత పెద్ద ఇంట్లో ఒక 12 పిల్లర్లు అనుకోండి, ఎంత అవుతుందండి? 10 పిల్లర్లు వేసుకుందాం, ఎంత అవుతుంది? అయ్యే 1,50,000 అవుతుంది కదా. అంటే ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే దాదాపు నాకు ఒక 10-15 లక్షలు అయ్యేదేమో. దేవుని స్తోత్రం. కానీ నేను కట్టుకోగలనా? ఏమండి 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టి కట్టుకోవడానికి చాలా భారం అయిపోతుంది మన జీవితంలో కదండి. అయితే లోక సంబంధంగా ఆలోచన, అబ్బా నాకు అలాంటి ఇల్లు ఉంటే బాగుండేది అనే ఆలోచన వస్తుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దానికంటే ఎఫెక్టివ్గా ఏం కట్టుకోవాలి తెలుసా? మన కుటుంబాన్ని కట్టుకోవాలా. ఎంత సుందరంగా మన ఇంటిని కట్టుకోవాలని ఆశపడుతున్నాము, అంతకంటే ఎక్కువ సుందరంగా మన కుటుంబాన్ని, మన ఇంటిని, మన బిడ్డలను మనం కట్టుకోగలిగితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇల్లు లేని వాళ్ళు ఇలా ఫీల్ అవ్వద్దు. ఏమండి ఎందుకు తెలుసా? చాలాసార్లు మేము కూడా అనుకున్నాం మనకు కూడా మంచి ఇల్లు ఉంటే బాగుండదని కదండి. పెంకిటిల్లో మా 2 కుటుంబాలు ఉన్నాయి, దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అక్కడే బ్రతికాం. ఏమండి మేము కూడా అనుకుంటున్నాం, ఏమో తెలుసా, విడివిడిగా చక్కగా మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండదని. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం ఏంటో తెలుసా? అందుకని ఒక మాట వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట అన్నారు, మీరు కట్టని పురములలో నివాసం చేసేదురా అని. దేవునికి స్తోత్రం. నిజంగా మన ఆత్మీయ జీవితాల్లో మన దేవుని మీద ఆధారపడినట్లయితే నిజంగా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. నిజంగా మా పెద్దల విషయంలో కూడా, నిజంగా మా పెద్దన్నయ్య విషయంలో కూడా దేవుడు చక్కని ఆ గృహాన్ని వాళ్ళకి దయచేశారు. మేము పెంకిటిల్లో ఉన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏ మూలకు వెళ్ళి దాక్కోవాలో అని ఆలోచన చేసేటోళ్ళం. ఎందుకో తెలుసా? మొత్తం తడికెలే కదా. వర్షం వచ్చినప్పుడు యువతల నుండి అవతలకు బయలు వెళ్ళిపోయేది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కింద పడుకోవాలంటే భయం వేసేది. ఎందుకో తెలుసా?
పాములు ఎన్నిసార్లు ఆ పెంకుల సందు నుండి వచ్చాయో ఏమండి. ఒకసారి అయితే పగలంతా తిరుగుతుంది అది ఇల్లంతా ఏమండి. అది మళ్ళీ మామూలు పాము ఏం కాదు అండ్ కర్తే చచ్చిపోవడమే ఆ పాము. అర్థమైందా? చచ్చిపోవడమేగా, మరి వేరే అదేం లేదు, వేరే ఆప్షన్ లేదు. అలాంటి పాములను కూడా పట్టుకొని ఆ రోజు ఇంట్లోనే పడుకున్నాం. చాలామంది అన్నారు ఎందుకయ్యా ఏ రాత్రి వచ్చి కరుతుందేమో అని. మరి ఎక్కడ పడుకుంటాం? వాకిట్లో పడుకుందామా? మరి ఎక్కడ పడుకుంటాం? రోడ్డు మీద పడుకుంటామా? అలాంటి సమయాల్లో అనిపిస్తూ ఉంటుంది మనం కూడా మంచి ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి విష సర్పాలు రాకుండా, ఎలాంటి ఆపదలు రాకుండా చక్కగా మంచి ఇల్లు కట్టుకుంటే. మా అన్నయ్య వాళ్ళు కూడా అనుకున్నారేమో, చాలాసార్లు అనుకుని ఉండవచ్చు. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం వెయిట్ చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, వెయిటింగ్లో గొప్ప బహుమానాలు మనం సంపాదించుకోవచ్చు. నిరీక్షణ మనకు గొప్ప బహుమానాన్ని తెచ్చిపెడతాం. దేవునికి స్తోత్రం. ఎలా వెయిటింగ్ చేయాలంటే ప్రార్థన లేకుండా కాదు, దేవుని మీద ఆధారపడి మనం వెయిట్ చేయాలి. దేవుని మీద భారాన్ని మోపి మనం వెయిట్ చేయాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కొన్నిసార్లు సగం గట్టి ఆగిపోతూ ఉంటాం కదండి. నిజంగా ఈ ఇల్లు కట్టుకోవడానికి దాదాపు 3 సంవత్సరాలు దాటింది తెలుసా. ఏ రోజు బాధపడలేదు, తొందరగా అయిపోతే బాగుండదని ఏ రోజు ప్రయత్నం చేయాలి ఏమండి. ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడే తన చిత్తానుసారంగా తన బిడ్డలను సిగ్గుపడనివ్వకుండా నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఏనాడు సిగ్గుపడనివ్వలేదు, ఏ రోజు తొందరపడలేదు, అరే ఆగిపోయిందని ఏ రోజు కూడా బాధపడలేదు. పాపం మా అమ్మ ఎప్పుడు అనేది, ఎప్పుడు కడతావరా అది పగిలిపోయేటట్టు ఉంది, కూలిపోయేటట్టు. మా తండ్రి గారు కూడా బాధపడుతున్నారు, అయ్యో కట్టుకోలేకపోతున్నారు. కానీ మా ఇండిపెండెంట్గా మేము ఎప్పుడు కూడా బాధపడలేదు. కుటుంబంగా మేము ఎప్పుడు కూడా మాట్లాడు పెద్ద డిస్కషన్ ఏం పెట్టలేదు. ఏం చేద్దాం, ఏదో సప్పో చేసి ఏదో ఒకటి చేసి లేపేద్దామా అని ఏ రోజు కూడా మేము దీని కొరకు సిన్సియారిటీగా లేకపోతే ఏదో ఒకటి చేసేద్దామని ఒక కసితో ముందుకు ఎప్పుడు కూడా తెగించలేదు. ఎందుకో తెలుసా, ప్రార్థన చేస్తూ వచ్చాం, దేవుడు దాని చిత్తానుసారంగా నడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా, ఇదిగో పితరులు ఇచ్చిన స్వాస్యము. దేవుడిచ్చిన స్వాస్యం ఏంటో తెలుసా, పితరులు ఇచ్చిన స్వాస్యం ఏంటో తెలుసా, మన కుటుంబం, మన గృహాన్ని దేవుడు కట్టాలా. అప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా, నెమ్మది కలిగి జీవిస్తాం. అప్పుడు ఏం చేస్తాం తెలుసా, ఉన్నదాంతో మనం సంతృప్తి కలిగి జీవిస్తాం. ఒకవేళ వింటున్న మనలో మన జీవితాల్లో ఏదైనా ఒకవేళ సగం పనిచేసి ఆపేసామేమో, అయితే బాధపడవద్దు. అది పూర్తి అవ్వాలని ఒకవేళ ఇదిగో ప్రార్థన చేస్తున్నావా, అయితే దానిని చేయగలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దాన్ని చేయడానికి ఇదిగో ఎంతో ఆతృత కలిగి, ఎంతో ఇదిగో నిబద్ధత కలిగిన వాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు ఓపిక కలిగి ఖచ్చితంగా నువ్వు ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆయన ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఒక మాట, ఇదిగో యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. కాబట్టి దేవుడు కట్టాలా. దేవుడు కట్టిన ఇంటిలో ఇదిగో మనము నెమ్మది కలిగి జీవించగలం. దేవుడు కట్టగలిగితే మనము శ్రమలో కూడా మనము నెమ్మది పొందుతాం. ఒకవేళ గృహంలో మనం దేవుడు కట్టిన ఇంటిలో మనం ఉంటూ ఉన్నాం అనుకో, ఎలాంటి శ్రమ వచ్చినా దాన్ని జయించగలిగిన శక్తినిస్తాడు. ఎలాంటి బాధ వచ్చినా దాన్ని జయించగలిగిన శక్తినిస్తాడు. ఒకవేళ నువ్వు ఇలా ఆలోచన చేస్తున్నావు, ఆయన కడితే చాలండి ఏ బాధలు రావు ఏమో అనుకుంటున్నావేమో, కానీ వస్తాయి, ఇదిగో వస్తాయి. కానీ వాటిని జయించడానికి తగు మార్గాన్ని, తగు పరిష్కారాన్ని దేవుడు చక్కగా చూపిస్తాడు. అది ఎప్పుడు తెలుసా, నెమ్మది కలిగి నువ్వు ఎదురు చూసినప్పుడు, నెమ్మది కలిగి నువ్వు అడిగినప్పుడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి నీ ఇంటిని కట్టుకోవడం ప్రయత్నించాయి. అటు రీతిగా దేవుని మీద ఆధారపడు. నీకున్న ఇదిగో పొలాలను బట్టు, లేకపోతే ఆస్తిపాస్తులను బట్టు, నీకున్న సంపాదనను బట్టు కాదు, కానీ దేవుని మీద నువ్వు ఆధారపడి కట్టుకోగలిగితే నీ కుటుంబము నీళ్ళు చక్కగా కట్టబడుతుంది. అటు రీతిగా మనమందరము నమ్మకము కలిగి ఆయన మీద మన భారాన్ని మోపి ముందుకు వెళ్ళాలని కోరుతూ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. నలుగు నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇటు చక్కని వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎక్కడైనా ఒకవేళ ఆలోచన మన సొంత